భూమి మీద ఈ యొక్క కాస్మోస్లో ప్రతిదీ ఒక ఆబ్జెక్టు అయస్కాంత క్షేత్రంతో నిండబడింది. ఎవరి జీవి, ప్రతి ఆకు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి దానికి దాని ఒక అయస్కాంత క్షేత్రాలు ఉంటాయి. సో సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. అంటే రెండు అయస్కాంత క్షేత్రాలు, అంటే నార్త్ పోల్ విడది దూరంగా జరుగుతుంది, అలాగే సౌత్ పోల్ నార్త్ పోల్ వస్తే ఆకర్షించుకుంటాయి. ఎలాగా? ఒక రెండు ఆబ్జెక్టులకే ఇంత ఉన్నప్పుడు మనమందరూ, మీరు కూడా ఒక అయస్కాంత క్షేత్రమే. ఫిజికల్ గా మనం చూస్తే ఒక శరీరం కనబడుతుంది, కానీ దాన్ని మనం ఆరా అంటాం. ఆ ఆరానే అయస్కాంత క్షేత్రం అనమాట. సో ప్రతి మనిషికి ఉంటుంది, ఎందుకంటే మనం ఒక అయస్కాంత క్షేత్రం. ఎందుకంటే భూమి సూర్యుడు నుంచి మనం శక్తిని పొందుతాం ప్రతిరోజు. సో ఈ అయస్కాంత క్షేత్రం ఏం చేస్తుందంటే మనం తెలియకుండానే అది మన పని చేసుకుంటూ ఉంటుంది, మనం ప్రొటెక్ట్ చేస్తుంటుంది. మన ప్రొటెక్షన్ లేరు, దాన్ని ఆరా అంటారు. అందుకే ఏదైనా సరే మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ అటాక్ అయ్యేది ఆరాలోనే. ఆరాకి అటాక్ అయిన తర్వాత ఫిజికల్ బాడీకి వస్తుంది, అంతవరకు ఏది రాదు. సో దాట్ ఈ ఆరా గురించి మనం అర్థం చేసుకోవాలంటే కొంచెం విస్తారంగానే ఉంటుంది, కానీ టూకీగా చెప్పాలంటే ఈ ఆరాతో మనం ఒకరిని ఆకర్షించుకోవాలా, వికర్షించుకోవాలా మన ఎనర్జీ చెప్తుంది అనమాట.